సో స్పూన్ డిగ్గింగ్ థర్డ్ డే కి స్వాగతం, సిరీస్ కి థర్డ్ డే కి స్వాగతం. ఓకే, ఈ రోజు థర్డ్ డే మనకి 3 ఫాలోవర్స్ వచ్చారు. 2 ఫాలోవర్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ 1 ఫాలోవర్ ఫ్రమ్ యూట్యూబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ సో నౌ లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం మెన్షన్ చేసినట్టుగా హలీం తెచ్చుకున్నవి, ఐస్ క్రీమ్ తెచ్చుకున్నవి, అదేవిధంగా కొన్ని కర్రీస్ తెచ్చుకున్నవి, పాట్స్ మనం ఇంట్లో వేస్ట్ మెటీరియల్ గా ఉన్నవి, మనం వాడనివి మాత్రమే తీసుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే నిన్న ఆల్రెడీ పాట్స్ తెచ్చుకోలేదు, యాజ్ పర్ మన బడ్జెట్ ఒక డబ్బా కూడా తీసుకున్నాము. సో దీన్ని మనం మట్టిని షిఫ్ట్ చేసుకుని, డబ్బాల్లో షిఫ్ట్ చేసుకుని దాంట్లోకి మొక్కల్ని వేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇలాగే కవర్స్ తోటి ఉన్నాయనుకో, మనం వాటర్ వేసినప్పుడు కూడా ఆ వాటర్ లీకేజీలతోటి మనకి వాల్ అనేది పాడవుతుంది. కాబట్టి మనం వాల్ పాడవుకోకుండా మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో స్పూన్ డిగ్గింగ్ థర్డ్ డే కి స్వాగతం, సిరీస్ కి థర్డ్ డే కి స్వాగతం. ఓకే, ఈ రోజు థర్డ్ డే మనకి 3 ఫాలోవర్స్ వచ్చారు. 2 ఫాలోవర్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ 1 ఫాలోవర్ ఫ్రమ్ యూట్యూబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ సో నౌ లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఓకే, ఫస్ట్ మనం చిన్న మొక్కతోటి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నాకు ఇష్టమైంది ఇది, చాలా నచ్చింది నాకు. క్యూట్ చాలా క్యూట్ గా అనిపించింది నాకు. ఇది లుక్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ దీని మొక్క పేరు మరి ఏదో చెప్పాడు కానీ నాకు గుర్తులేదు. ఓకే, లెట్స్ మూవ్ దిస్ పాట్ ఫస్ట్. ఓకే, సో దీనికి సరిపడగా మన దగ్గర ఏది ఉంది అనేది మనం చూసుకుందాం ఫస్ట్. సో మనం కత్తెర తీసుకుని మనం ఈ బ్లాక్ కవర్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్లాక్ కవర్ని కట్ చేసుకుంటూ మట్టిని మనం షిఫ్ట్ చేసుకుందాం. బ్లాక్ కవర్ కట్ చేసుకున్నాం. మనం బ్లాక్ కవర్ కట్ చేసుకుని బ్లాక్ కవర్ తీసేస్తున్నాము. తీసేసి మట్టిని మనం ఇక్కడికి షిఫ్ట్ చేసుకుని ఈ డబ్బాలోకి మనం నీట్గా సర్దుకుందాం. సో మనం ఈవెన్ చాకు స్పూన్ తోటి డిగ్గింగ్ చేస్తూ, సో ఇది స్పూన్ సిరీస్ 1 ఫాలోవర్ ఈక్వల్ టు 1 ప్లాంట్ మనం సిరీస్ని మనం చేస్తున్నాము. ఓకే, ఛాలెంజ్గా తీసుకున్నాం, మీకు అందరికీ తెలుసు. ఈ ఛాలెంజ్ థర్డ్ డేలో ఉన్నాము. అండ్ సో వైల్ ఐమ్ డూయింగ్ దిస్, ఓకే, సో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తాను నేను మీకు. అండ్ సో రీసెంట్గా నేను జూలై 2025లో జాబ్ లాస్ అయింది నాది. I used to do as an IT recruitment lead actually. So almost I have a 10+ years of work experience in US IT recruitment. Unfortunately, one day my HR called me directly and cabin lo pilchi ide మీ లాస్ట్ వర్కింగ్ డే అన్నాడు. అండ్ ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే అందరం షాక్ లోనే ఉంటాము జాబ్ చేసేటోళ్ళు సడన్ గా అంటే. సో నేను రిక్వెస్ట్ చేసినా కూడా అది ఇంకొక 15 డేస్కి, ఒక 1 మంత్కి ఎక్స్టెన్షన్ అని అడిగాను. ఎక్స్టెన్షన్ అడిగినా కూడా మనకి ఆ ఎక్స్టెన్షన్ అనేది దొరకలేదు అన్ఫార్చునేట్లీ. సో అప్పటి నుంచి నేను ఒక 4 మంత్స్ గట్టిగా ట్రై చేశాను జాబ్స్. సో బికాస్ ఆఫ్ జాబ్ మార్కెట్ ఆఫ్ సాలరీ కూడా ఆఫర్ చేయడానికి రెడీగా లేరు. సో నేను ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ జాబ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్లో మా మదర్ చేస్తారు కాబట్టి ఆవిడ ద్వారా, లేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది రియల్ ఎస్టేట్లో ఉంది. సో ప్రస్తుతానికి మనకి ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ కాబట్టి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏంటంటే కస్టమర్స్కి ప్రాపర్టీ షేర్ చేస్తూ ఉంటాడు. ప్రాపర్టీస్ షేర్ చేస్తే వాళ్ళకి నచ్చితే ఆ ప్రాపర్టీ తీసుకుంటే, సో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఏంటంటే కమిషన్ వస్తుంది మనకి. కమిషన్ వచ్చేసి ఫ్రమ్ ది కస్టమర్ నుంచి వస్తుంది, అదే బిల్డర్ దగ్గర నుంచి కూడా 2 వైపుల నుంచి వస్తుంది, ఒక్కోసారి ఒక వైపు నుంచి వస్తుంది. సో నేను మీకు ఈ వీడియోతో పాటు లింక్లో బయోలో కాకుండా మళ్ళీ ఇదే డిస్క్రిప్షన్లో కూడా, సో మనం డిస్కస్ చేస్తున్నట్టుగా ఏదైతే మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందో అది మనం ప్రస్తుతానికి స్టార్ట్ చేసి ఒక 2 మంత్స్ అయింది. అంటే వి స్టార్టెడ్ నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో 2 మంత్స్ అయింది. అది కార్డు అండ్ దానికి సంబంధించిన వాట్సాప్ ఛానల్ లింక్ మీకు బయోలో పెడతాను. అదేవిధంగా మీకు ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. దయచేసి జాయిన్ అవ్వండి ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో. మీకు ఏ ఎంక్వైరీ ఉన్నా కూడా, మీరు ప్లాట్ కొనాలన్నా, ప్లాట్ అమ్మాలన్నా కూడా, ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా, విల్లా కావాలన్నా కూడా, ఓపెన్ ప్లాట్స్ కానీ, అదేవిధంగా ఫ్లాట్స్
ఏదైనా కూడా ఓకే, లేదా వెంచర్స్లో ఓపెన్ ప్లాట్స్లో కావాలన్నా కూడా ఏదైనా కూడా నాకు దయచేసి అప్డేట్ చేయండి. నా కార్డు మీకు పెడతాను, నా నెంబర్తో పాటు పింగ్ చేయండి, నాకు వాట్సాప్ పింగ్ చేయండి లేదా కాల్ చేయండి. మీ రిక్వైర్మెంట్కి నేను ఫుల్ఫిల్ చేసి మీకు మంచి ప్రాపర్టీ ఇచ్చే బాధ్యత నాది. ఓకే యా, సో మనం చేసినట్టుగా ఆల్రెడీ ఒక పాట్ రెడీ చేసేసాము. యా, సో హౌ ఇస్ దిస్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ రైట్? ఎస్. అండ్ ఓకే, సో మనం నెక్స్ట్ పాట్ తీసుకుందాము. నెక్స్ట్ పాట్ వచ్చేసి ఇది మనం హలీం తెచ్చుకున్న, లాస్ట్ ఇయర్ హలీం తెచ్చుకున్న పాట్. సో దీన్ని మనం ఓకే తమలపాకు చెట్టుకి మనం యూజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కవర్ కట్ చేసుకుందాం. ఇనిషియల్గా తమలపాకు చెట్టుకి వాడుకుందాం దీన్ని. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా బేసికల్లీ వాళ్ళ దగ్గర మొక్కలు బాగానే ఉంటాయి. అంటే వాళ్ళు ఎలా మందు వేస్తారు లేకపోతే ఎలా నీళ్ళు వేయాలి వాళ్ళకి ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర మొక్కలు బాగానే ఉంటాయి. మనం తీసుకొచ్చిన తర్వాతే మొక్కలు పాడవుతాయి. నేను ప్రీవియస్లీ ఎక్స్పీరియన్స్డ్ చేశాను, అందుకనే నేను మొక్కలు ఎక్కువ తీసుకురాలేదు. ఓకే, లెట్స్ సీ దిస్ టైం మనం ఒక ఇంటెన్షన్ గా అంటే చేస్తున్నాం కాబట్టి ఈసారి బై గాడ్ గ్రేస్ వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఇది యాక్చువల్లీ బై గాడ్ గ్రేస్ మనకు వచ్చిన ఆలోచన మంచి ఆలోచన కాబట్టి అది ఆలోచన దేవునికి కూడా నచ్చుతుంది. అండ్ విధంగా ఇది పర్యావరణానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే, సో ఈ పాట్ మనం తమలపాకు పాట్ మనం రెడీ చేస్తున్నాము విత్ spoon digging. So we are not wasting with the spoon digging option. మనం ఏంటి గోడ గీకటాలు లేదా నదులు ఖాళీ చేయటాలు లేదా ఇంకా వేరు చాలా ఫన్నీగా ఉన్నాయి అవన్నీ. ఓకే, సో దాని నుంచి మనకి ఈ ఐడియా పుట్టింది. సో ఈ ఐడియా పుట్టడానికి కూడా కారణం ఆ స్పూన్ డిగ్గింగ్ ఛాలెంజ్ అని నేను అంటాను. ఆ స్పూన్ డిగ్గింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఈనాటికి ఒక మంచి ఆలోచన అనేది వచ్చింది. యా, సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ ద సెకండ్ పాట్ విచ్ ఈస్ రెడీ. అండ్ తమలపాకు సెకండ్ పాట్ రెడీ అయింది. అమ్మో, ఇవన్నీ మనం అల్లరి చేస్తున్నాం మట్టి ఇంట్లో. సో మా వైఫ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏమంటుందో చూడాలి, ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఆమె వచ్చే టైం అయింది. ఓకే, సో తొందరగా చేసుకుందాం. లెట్స్ క్లీన్ ద సర్ఫేస్. ఓకే, సో మూడవది మనం కవర్ కట్ చేసుకుందాం. అండ్ మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను ఈ విధంగా ఏది చేసినా, ఏ వీడియో చేసినా, పాటల వీడియో చేసినా లేదా డాగ్ వీడియో చేసినా లేదా ఈ స్పూన్ డిగ్గింగ్ కాంపిటీషన్ ఛాలెంజ్ చేసినా లేకపోతే ఏది వీడియో పెట్టినా అట్లీస్ట్ ఒక 500-600 మెంబర్స్ అనేది చూడటం జరుగుతుంది. అట్లీస్ట్ ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్స్ అనేది తక్కువ వస్తున్నాయి అండ్ ఫాలోవర్స్ తక్కువ వస్తున్నారు. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ విత్ దట్. ఇట్ టేక్ టైమ్. యాక్చువల్లీ ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది. సో ఆ టైం కోసం నేను అనేది వెయిట్ చేస్తాను. ఐఎమ్ నాట్ ఈగర్లీ వెయిటింగ్. సో లెట్స్ సి అది ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది చూద్దాం. మనం మట్టి అయితే కింద పడుతుంది తర్వాత మనకి ఇంట్లో ఉండొచ్చు. సో తొందరగా క్లోజ్ చేసుకుందాం. చికేం ఐ థింక్ చికేం ఉంది. The boss came. I'll clean it, please. Yeah, let's continue. So ఈ చిన్నవి మనం వేస్ట్ అంటే వీఆర్ నాట్ యూజింగ్ సిన్స్ లాంగ్. సో అవి తీసుకుని మనం పాట్స్ కింద ప్రస్తుతానికి అయితే రెడీ చేస్తున్నాం. అంటే ఎలా వర్కౌట్ అవుతుందో ఏదో చూద్దాము. తర్వాత వీలైతే మన బడ్జెట్ ప్రకారంగా
మనం పాట్స్ తీసుకుని పాట్స్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, and the fifth pot. ఓకే, సో ఇంకా ఈ రకంగానే ఎంకరేజ్ చేయండి. అండ్ మనం ఇంకా వేరు వీడియోస్, నాట్ ఓన్లీ సాంగ్స్, యాక్చువల్లీ కాన్సెప్ట్ వీడియోలు ఇది వరకు మీకు తెలుసో లేదు, మేము టిక్టాక్లో చేసి చాలా సక్సెస్ఫుల్ స్టేజ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ యూనో టిక్టాక్ యాప్ని బ్యాన్ చేసింది. ఆ రకంగా మేము డిస్కరేజ్ అయ్యి యాక్చువల్లీ వీడియోస్ ఆపేసాము, చాలా డిస్కరేజ్ అయ్యి ఆపేసాం. లేదు అదే టైంలో ఇఫ్ వి మూవ్ టు ది యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ యూనో విడ్ హావ్ మంచి ఫేమ్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే మాతో పాటు ఎవరైతే చేశారో ఇది వరకు వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి మంచి ఫేమ్లో ఉన్నారు ఇప్పుడు. సో దే ఆర్ డూయింగ్ బెస్ట్ యాక్చువల్లీ, బాగా లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. మేబీ that's not God's plan, so let's see this time how it goes. Okay, so yeah, this spot we are digging with the spoon again. Yeah, so this is also completed. Now we are moving to the other one, which is the bigger one, మందారపు చెట్టు. సో మందారపు చెట్టుని మనం ప్రస్తుతానికి దీంట్లోకి మూవ్ చేద్దాం. ఇంకా మీరు కామెంట్ చేయండి ఎటువంటి చెట్లు తీసుకొస్తే బాగా ఉంటుంది మన చుట్టుపక్కల, మనకి కానీ మన చుట్టుపక్కల కానీ ఎలా ఉంటుంది, ఇంకా ఎటువంటి చెట్లు తీసుకొస్తే మీరు కామెంట్ చేయండి, చెప్పండి. సో దాట్ విల్ ట్రై టు గెట్ ఇట్. ఎంత మట్టి అవుతుంది అనుకోలేదు, ఇక్కడ ఎంత అల్లరి అవుతుంది అనుకోలేదు. యా, సో దీనికి చాలా ఎక్కువ మట్టి ఉంది కాబట్టి చాలా అల్లరైంది ఇక్కడ. సో డెఫినెట్లీ విల్ గెట్ షౌట్స్ టుడే. Yeah, that's all for the day. Thank you for watching and thank you so much. Please keep watch and please do subscribe and comment with your feedbacks.
Thanks once again for your valuable time, giving us a feedback and giving us a like. Thank you so much. Me Charan signing off. Jai Hind.